ఆస్తంతా పాడు చేసేసిన తర్వాత, బలవంతా పోయిన తర్వాత, పరిస్థితికి బలవంతా పోయిన తర్వాత వాళ్ళకి తుప్పు పెట్టేసి పక్కన బంగారు వస్త్రాలు చక్కగా మంచి వస్త్రాలతో వెళ్ళిన వ్యక్తి వస్త్రాలు సింపుకొని కాళ్ళకు గాయాలు తగిలి బలవంతపోయి బలహీనంగా వస్తుంటే ఆ తండ్రి సూపు అంతా నా కుమారుడు చిన్న కుమారుడు ఎప్పుడొస్తాడని ఎదురు చూసిన సూపు తండ్రి కుమారుడి కాదు సూపులో కనపడిపోయాడు. బలహీనంగా అయిపోయి వస్తుంది. ఈ బలహీనంగా అయిపోయి ఎప్పుడైతే వస్తుంటాడో తండ్రి సూపు ఎప్పుడైతే ఎదురైందో చూశాడు, పరిగెత్తాడు, హత్తుకున్నాడు, ముద్ర పెట్టుకున్నాడు, పని వారందరికీ చెప్పాడు ఇది చెయ్యాలని. మంచి ఉంగరం తొడిగాడు, చిన్న కుమారుడు మంచి వస్త్రం తొడిగాడు, కాళ్ళకి మంచి వస్త్రం మంచి చోళ్ళు తొడిగాడు, పెద్ద కుమారుడిగా తయారు చేసి ఊరంతా ఊరేగించి ఇది చూపించాడు. ఒకరిని ఒకరిని చూసేది. నా తల్లి గర్భంలో 4 బిడ్డలను నేను జన్మించాను. మా పెద్దవాళ్ళ ప్రభుని నమ్ముకుంటే ప్రభునప్పుడే ఫస్ట్ నమ్ముకుంటే ఆవిడకి లేదు. వచ్చినాక నేను నమ్ముకున్న తర్వాతే తనకి వివాహం అయిన తర్వాత నమ్ముకుంది. వారికి లేని భాగ్యం ఆకలి కొడుకుతో ఎక్కడో ఉన్న పూడగుడిలో ఉన్న నాకు ఒక పూట కంటే ఒక పూట తిని లేకుండా ఆ చిన్న కుమారులాగా ఆలీలంటే ఇళ్ళంటే ఆకలి అక్కడికి సినిమా చూసి 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 ఏం చేస్తున్నాడంటే అలా అన్నా వాళ్ళు చూసి, ఎందుకంటే టైంగా అన్నం సరిగా అందగా వాళ్ళు చక్కగా మంచాలు కూర్చొని సోఫాలో కూర్చొని, ఈ రోజు అంటే నాకు సోఫా వచ్చింది, దేవుడు పెట్టలేదు సోఫాలో కూర్చొని లేదు, చాలా కూడా మంచంలో దేవుడు కూర్చొని లేదు, వాళ్ళు మంచాల మీద వచ్చాయి, అవి కూడా మంచాల మీద కూర్చొని సోఫాలో కూర్చొని దేవుడు కూర్చొని బియ్యంలో కూర్చొని వాళ్ళు మంచి మంచిగా తింటుంటే నాకు సరిగా అంతగా అలవైపు చూసి సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు బయట కూర్చోమంటే వాళ్ళు లోపల కూర్చుంటే చూస్తా బయట పెట్టారు. ఎక్కడో నాకు తండ్రి ప్రేమ సరిగా పొందలేనప్పుడు కూడా ఆయన కొడుకు నన్ను ఎదిగింది. ఆమె తగ్గిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ తండ్రిని అడిగి పట్టుకెళ్ళిపోయిన తర్వాత, నాన్న నేను ఇంకా బ్రతికే ఉన్నాను కదా, ఇప్పుడే దగ్గర నీకు ఆస్తున్నప్పుడు లేదు నాన్న నాకు ఇప్పుడే ఇచ్చి అని అన్నప్పుడు తీసుకొని వెళ్ళిపోయాడు. తండ్రి ఉన్నప్పుడే బ్రతుకున్నప్పుడే ఆ ఎండు బంగారం మొత్తాన్ని పెట్టుకొని వెళ్ళి ఏం చేశాడంటే ఫ్రెండ్స్తో తిరిగి ఎంజాయ్ చేసి అలా అయిపోయే వారికి వాళ్ళందరూ ఉన్నారు. దేవుడు ఆ ధనవంతా అయిపోయిన వెళ్ళిపోయారు. ఆశ్రయం అనేది తిన్నాడు ఆ చిన్న కుమారుడు. నువ్వెవరో తెలియదు. నేను రాత్రి 12 అయిపోయింది, 2 అయిపోయింది. అందుకనే నాకు ఏ డ్యాన్స్ ఎక్కడ వేస్తాను నాకు తెలుసు, ఏ డ్యాన్స్ ఏ విధంగా ఎక్కడ వేస్తాను, ఏ ప్రోగ్రామ్ ఎక్కడ ఎలా వేస్తాను, ఏ పెళ్లిలో ఏ విధంగా డ్యాన్స్ వేస్తాను, ఏ ఫంక్షన్ ఏ పుట్టినరోజు ఫంక్షన్, ఏ వచ్చే ఫంక్షన్, ఏ ఫంక్షన్ ఎక్కడ ఎలా చేస్తానో దేవుడు అన్ని చూపించే తీసుకొచ్చాను. హల్లెలూయా. రాత్రి 12, 11 నేను పడుకున్నప్పుడు మా అమ్మమ్మ చిన్న కరపక్క తెచ్చి నువ్వు ఇక్కడ పడుకున్నావంటే అని తీసుకెళ్ళి లేదంటే అక్కడే చూడండి. దేవుడు పెట్టారా ఎందుకు ఈ అనుభవాలు చెప్తున్నానంటే దేవుని ప్రేమ మనుషుల ప్రేమ
వద్దు అయినా దేవుని ప్రేమ మనల్ని ఎక్కువగా ఉంచి ఏ స్థితిలో ఉన్న వాళ్ళు మన ఆ స్థితిలో ఉంచినట్టు దేవుడు మనల్ని దీవెనిచ్చి మన పైన ప్రేమ చూపించడానికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ చిన్న మనం తీసుకొచ్చి ఇంది చేసి మంచి గౌరవంగా చేసి ఏసేపు కూడా మంచి వస్తాను తన రాస్తంతా కూడా అయ్యో నచ్చిన కుమారుడు అలా నా పెద్ద లేని గొప్ప, నా చిన్న లేని గొప్ప, నేను బలహీనమే. నాకు ఏ స్కూల్లోకి వెళ్ళినా సరే మనుషుల వైపు చూసే అలాగేలాగా సరిగా స్టడీ నాకు అర్థం కాక ఇంటి దగ్గర చూసేవాళ్ళు, స్టడీ చెప్పేవాళ్ళు లేక, ఆ వర్క్ రేపించేవాళ్ళు లేక, రాస్తే రానిలే పోనీలే అన్నవాళ్ళు ఉండడం వల్ల నేను సరిగ్గా చదువుకోక నా స్కూల్కి వచ్చి బ్యాగ్ వచ్చేసి సినిమా దగ్గరికి కూర్చోవడం వల్ల ఎవరైనా ఊరంతా పెరిగిందని టీవీ వేస్తే మా దగ్గర కూర్చోండి బ్యాగ్ అని నా వర్క్ కంప్లీట్ చేసేదారు కాదు. ఒకరోజు వస్తారు టీచర్స్, రెండో రోజు వస్తారు సార్స్, మూడో రోజు వస్తారు, 10 రోజులు మనం చూస్తారు. మనకి ఏమీ రావు కదా, ఒక మూల పెడతారు. ఆ మూల నన్ను ఆ తుప్పు పెట్టిన నన్ను, ఆ మూల ఉన్నాను నా జీవితాన్ని ఆ తుప్పు పెట్టిన నన్ను దేవుడు ప్రేమ ఎక్కువగా ఉండడం వల్ల నన్ను పిలిచింది. నన్ను పిలిచిన దేవుడు నన్ను పిలిచాడు. హల్లెలూయా. నన్ను తుప్పు పట్టే పని జీవితాన్ని దేవుడు నన్ను పిలిచాడు. అదే జీవితాన్ని ఈ విధంగా మీరు కూడుకొని ఉన్నారంటే దేవుడు ఆ ప్రేమ కూడా మీకు కూడా దొరికింది. దేవుడు ఉన్నారా? మన జీవితాలు ఎలాంటి అంటే దేవుడు కొంచెం కూడా ఉపయోగపడలేని వారిని, కానీ దేవుడు ఎక్కువగా ఉండడం వల్ల మన ప్రేమించి తీసుకుని వస్తారు. ఆమె జీవోధిపతి ఈ భూమి ఉన్నసేపు కూడా నేను నీకేమీ చెల్లించలేము, కానీ నీకు మేమేమి ఇవ్వలేము, కానీ ఏసయ్యా మేమేమి ఇవ్వలేము. ఒక తల్లి పుట్టిన బిడ్డలిద్దరూ ఉన్నారు. ఆ తల్లి ఆ బిడ్డలిద్దరికీ కూడా సరైన ప్రేమ పంచిపెట్టింది. చిన్నవారు ఒకలాగా, పెద్దవారు ఒకలాగా చూస్తారు. అది మనుషుల ప్రేమ. సొంతం నుంచి కొన్ని ఒకవేళ రక్షించబడకపోయినా సరే మీరేమో స్తుతించండి. ఒకవేళ మీకు నా కోసం తెలియక నన్ను మీరు ఎమ్మడించకపోయినా రండి, నన్ను ఎమ్మడించండి, నన్ను మీరు స్తుతించండి, రండి నా దగ్గరికి. ఇది నా ప్రేమ మీ పైన ఎక్కువగా ఉంది, నా పైన మీ పైన మీకు సమృద్ధిగా ఉంది, నా పైన మీ పైన నా ప్రేమ ఎక్కువగా ఉంది. ఇదిగో నా ప్రేమ, ఇదిగో చూడు నా ప్రేమ, ఇదిగో తీసుకో నేను ఇస్తున్నా. భర్త ప్రేమ ఒక గంట పడి ఉంటారు, ఏదో చిన్న వస్తువు పెద్ద వస్తువు వాడుకుంటారు, కలిసి నడుస్తుంటారు, మళ్ళీ ఏదో మాట వచ్చి వాళ్ళు వాడేసుకుంటారు. స్నేహితులు కూడా కొద్దిసేపు కొద్ది రోజులు బాగానే ఉంటారు, 2 రోజులు మళ్ళా వాళ్ళకి వేరే నుంచి వేరే ఉంటారు. ఒక మనుషులు జీవితాలు ఇలా ఉన్నా నువ్వు చెప్తున్నా సర్వలోకంలో ఉన్న నా ప్రజలారా, సర్వజనులారా, నా ప్రేమ మీపై ఎక్కువగా ఉంది. యెహోవా కృప మీపైన ఎక్కువగా ఉంది.
ఇదిగో చూడు నా ప్రేమ, చూడు నేను నా అరిచేతిలో చెప్పుకున్నాను. ఎందుకయ్యా నీ అరిచేతిలో చెప్పుకున్నాను? ఏమి ఇష్టమైనా నీ అరిచేతిలో చెప్పు. బలహీనమైన ఉంది, మాట వినలేదు వారు. నీతో కట్టుకున్నాను, నీతో ఉంటూనే మేము పాపంలో పడుతున్నాము. నీతో జీవిస్తూనే మేము ఆలోచనలు తలుపులు వేరలేదు. నీ వాక్యం రోజు రోజు ఉదయం లేస్తే సాయంత్రం అయితే నీ మాటతోనే కానీ మా బ్లడ్ కానీ మా మనసు కానీ ఎక్కువ అలాంటి మమ్మల్ని నువ్వు ఇదిగో చూడు నా చేతిలో నిర్ణయించు. తుప్పు పెట్టుకొని ఎక్కడో పోతున్నా, నీకు చదువు రాను ఇచ్చిన వరకు కంప్లైంట్ చేయలేదు అని బుక్ మీద విసిరి ఇంక నీ బ్రతుకు వేస్ట్. నువ్వు దేనికి ఉపయోగపడు, నువ్వు ఎందుకు ఉపయోగపడు. ఇంక నీకు చదువు రానున్నా రాదు, నీకు ఆదా రాలేదు కాబట్టి ఇంక నేను ఎందుకు పనికిరాదు, నువ్వు వేస్ట్ అని బుక్కుల మీద విసిరేసి పంపించేసిన వ్యక్తి. ఫస్ట్ లైన్లో ముందునే కూర్చుండేదాన్ని. 2వ క్లాస్కి 3వ క్లాస్కి వెళ్ళిన తర్వాత చదువు ఎప్పుడైతే రాలేజెన్సీ కంప్లైంట్ ఎప్పుడైతే చేయలేదో వారికి సెప్టెంబర్ కూర్చున్నా వెళ్ళిపోయి అందరూ రాసి చూపిస్తుంటే చదువు చెప్తుంటే సెప్టెంబర్ కూర్చుగా కూర్చొని చూసి నా కాళ్ళకు చెప్పులు కానీ నా బుక్స్ పెట్టుకోవడం ఒక బ్యాగ్ కానీ లేని పరిస్థితి. కట్ట వేసుకున్న వస్త్రాలు కూడా చిరిగిపోయి అలాంటి నా జీవితాలు చూడు చూడు నా చిత్ర చెప్పుకున్నానని నేను రక్షించిన మొదటి సంవత్సరంలో నీ ముఖ దర్శనం ఇచ్చి నాకు అంతటా చూపించి నువ్వు నీ స్వరూపం ఇచ్చి నీ వైట్ వస్త్రం నాకు ధరింప చేసి ఆ వాక్యం నాకు చూపించి రక్షించి నీ ప్రేమ ఇచ్చిన ఉన్న ప్రేమకి మేమేమి చెల్లించలేదు. మంచిది పెట్టు ఆ ప్రేమను స్వరూపంగా కాకుండా నమ్మకస్తులుగా నీతో నాకు రక్షించి పెట్టండి. వచ్చింది బిడ్డను ఎంతమందిని తీసుకొస్తావో స్థలానికి, ఎంతమందిని తీసుకొచ్చి ఎంతమందిని ప్రేమ చూపిస్తావు. నడిపించి సహాయం చేయమని నీ కృపా వాచని జోరుగా ఉంచమని వచ్చింది బిడ్డను. ఎవరు రాలేని బిడ్డను కూడా రమ్మను స్థుతించమని స్తోత్రం. నీతో కలిసి నేను జీవించడానికి సహాయం చేసి నడిపించు. వచ్చిన బిడ్డలు చేతులు నీతో జీవించిన వారికి కృపను అనుగ్రహించి నడిపించు. యేసు పరిశుద్ధ
ఆమేన్. ఆమేన్.